ద్వితీయోపదేశ కాండం 10:12-13 చదువుదామా. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? ఏంటంట? దేవుడు ఏదో అడుగుతున్నాడంట మనల్ని. ఈరోజు ఇశ్రాయేల్ అంటే మనం అందరం అండి. ఆయన రక్తం ద్వారా నిబంధన చేయబడిన మనమందరం ఇశ్రాయేలుమే. దేవుడు మనల్ని కోరుతున్నాడు, మనలందరి దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆయనకి భయభక్తులు కలిగి ఉండాలని. చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలో మనం ఈ మాట వింటూనే ఉంటాం, దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం రా, దేవుని భయం రా అని తల్లిదండ్రులు పెంచుతూ ఉంటారు. నిజంగా దేవుని భయం అంటే పిల్లలకి ఎలాగ ఉంటుందంటే, దేవుడు కొడతాడేమో, దేవుడు తిడతాడేమో, దేవుడు చంపేస్తాడేమో, దేవుని మాట అనకపోతే ఆయన నాశనం చేసేస్తాడేమో. నో, దట్ ఈస్ నాట్ ద రియల్ మీనింగ్. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, ఇశ్రాయేలు, నేను నీ దగ్గర నుండి కోరుతున్నాను, నీ పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో నువ్వు నన్ను సేవించాలి కంటే ముందుగా నువ్వు ఇది ఎలా సేవించాలంటే భయభక్తులతో. దైవ భయము ఎందుకు ముఖ్యముగా అని చూస్తే, దైవ భయము లేనిది జ్ఞానము లేదంట. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో జ్ఞానం లేదండి. దర్ ఇస్ నో విజ్డమ్. దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానం కొద్దిగుంటే నన్ను అడుగు, నేను నీకు ధారాళంగా ఇస్తాను. జ్ఞానం కావాలంటే అడుగు, నేను ఇస్తాను. కానీ జ్ఞానానికి ప్రారంభం ఏంటి తెలుసా? దేవుని ఎడల భయము. దేవుని వాక్యం చూస్తే కీర్తనలు 1:11-10, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఇక్కడ చూస్తే యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు మూలము. ఈరోజు మీకు జ్ఞానం కొద్దుగుందా? జ్ఞానం కొద్దుగుంటా అంటే దేవా నాకు జ్ఞానం ఇవ్వ అని అడుగుతా మాత్రమే కాదు, భయభక్తులు కలిగి ఉండాలంట. ఈరోజు దైవ భయము లేకపోతే జ్ఞానము లేదండి. ఈరోజు దైవ భయం అంటే ఏంటనేది మనం గ్రహించుకోవాలి. భయం అనేటప్పుడు 2 మాటలు ఉంటాయి, 2 రకాల భయము. నేను మీకు పిరికితనపు ఆత్మను అవ్వలే అంటే ఆ భయం గురించి ఏంటి అంటే, పిరికితనం అనేది భయము. కానీ దేవుడు అంటాడు పిరికితనపు ఆత్మను అవ్వలే, కానీ దేవుని భయము. ఈరోజు తెలుగులో భయము, భయం అన్నిటిలో భయము. అంధకారం చూస్తే భయము, అధికారిని చూస్తే భయము, నాన్నను చూస్తే భయము, టీచర్ని చూస్తే భయము, రోడ్లో ఎవడన్నా చంపేవాడిని చూస్తే భయము, కుక్కను చూస్తే భయము. తేడా తెలియట్లే. ఇక్కడ లాటిన్లో చూస్తే దీనికి 2 మాటలు చాలా క్లియర్గా రాస్తారండి. ఒక మాట ఏంటంటే సర్వల్ ఫియర్ అంటారు. సర్వల్ ఫియర్ అనేటప్పుడు ఆ మాటకు అర్థం ఏంటి చూసినప్పుడు, దాసుని భయము. దాసుడి భయం ఏంటంటే ఎప్పుడు చూసినా నా యజమాని నన్ను తిడతాడేమో, నన్ను కొడతాడేమో, నాలో ఏదైనా లోపం పడతాడేమో, నేను చేసేది తప్పు అంటాడేమో, నేను చేసేది చాలేదంటాడేమో, నేను సరిగా చేయలేదంటాడేమో, నా ఆలస్యంగా వచ్చావేని అడుగుతాడేమో, నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడేమో. అర్థమవుతుందండి? సర్వల్ ఫియర్. ఈ రకమైన భయము దాస్య భయము. ఎప్పుడు యజమాని వస్తాడా, చెప్పింది సరిగా చేయబడితే తిడతాడేమో. ఈరోజు చాలా మంది దేవుని కూడా ఈ రీతిగానే సేవిస్తున్నారు. దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే చంపేస్తాడేమో, దేవుని ఆలయం రాకపోతే నష్టపోతానేమో, దేవునికి హోగిపోతాను అదంతా పోతుందేమో. ఎందుకంటే దేవుడు రెడీగా ఉన్నాడు, ఎట్లా నాలో తప్పు పడతామా అని. దేవుడు రెడీగా ఉన్నాడు నన్ను ఎప్పుడు కొడతామా అని. దేవుడు రెడీగా ఉన్నాడు ఎప్పుడు సాతాను నా మీద పంపిద్దామా అని. ఈరోజు చాలామంది మనస్తత్వం ఇలాగ ఉందండి. ఎందుకంటే దాస్యపు ఆత్మ నుండి వచ్చారు కదా. గతంలో దాస్యపు ఆత్మ నుండి వచ్చారు కానీ కుమారత్వ ఆత్మను పొందుకోలేదు కాబట్టి దాస్యపు ఆత్మలోనే జీవిస్తున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు నిజంగా యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారైతే, యేసు రక్తం ద్వారా కడగబడిన వారైతే, మీరు దేవుని బిడ్డలోనే జ్ఞాపకం చేస్తున్నానండి, మీకు దాస్యపు ఆత్మను ఇవ్వలే, దత్తపుత్ర ఆత్మనిచ్చాడంట. అడాప్షన్ యాజ్ సన్స్ అండ్ డాటర్స్. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. 2వ రకమైన భయం ఏంటంటే ఫిలియా ఫియర్ అని ఉంటుంది. ఫిలియా అన్నదప్పుడు ఇట్ ఈస్ నాట్ ద గ్రీక్ వర్డ్ ఫిలియోస్ బట్ ద లాటిన్ వర్డ్ ఫిలియా. ఫిలియా అనే ఆత్మ చూసినప్పుడు ఆ భయం అని చెప్పినప్పుడు ఇది ఎలాంటి భయమో, ఈ భయము లాటిన్లో చూసినప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫియర్. ఎంతమందికి మీ నాన్నగారు అంటే భయం ఉంది? ఎందుకంటే చంపేస్తాడన్నా, ఎందుకు గుద్దేస్తాడన్నా, ఎందుకు? చాలామంది అలాంటి రకాలు ఉన్నారు. ఐఎమ్ సారీ అబౌట్ దోస్ కైండ్స్ ఆఫ్ ఫాదర్స్.
that the experience that you had. I apologize on his behalf. But then a true father, ఎలాగా? He deserves respect. నాన్నగారు, అమ్మగారు, పెద్దవారు, గౌరవమైన భయము. అందుకనే గౌరవమైన భయం అనేటప్పుడు, భయము అన్న మాట కన్నా తెలుగులో అందంగా ఏమంటారంటే భక్తి అంటారు. భయము భక్తి, భయము భక్తి అని ఇందా నుంచి అంటా ఉన్నాం, మీరు గమనించరు లేదు. భయభక్తులతో గౌరవనీయ భయం అంటాం కన్నా అది భక్తితో కూడిన భయము. ఈ మాట చూసినప్పుడు ఈ గౌరవమైన భయము చాలా, ఇట్ ఈస్ ఎ హెల్దీ వర్డ్, హెల్దీ టర్మ్. ఒక మనిషి జీవితంలో హెచ్చింపు కావాలంటే ఎలాంటి రకమైన భయం ఉండాలంట? దేవుని ఎడల భయము కలిగి ఉంటాము. జ్ఞానానికి ప్రారంభం అన్నదప్పుడు దిస్ ఇస్ ద వర్డ్ దట్ ఈస్ మెన్షన్డ్. దిస్ ఇస్ ద వర్డ్. చంపేస్తాడు దాసత్వం కాదు, తండ్రి ఆ గౌరవం కలగాలంట. ఈరోజు చాలా మందికి తండ్రి అన్న గౌరవం కలుగుతలేదు. కారణం ఏంటంటే లోకపు తండ్రులు చూస్తున్నారు, ఆ తండ్రిని కలపాలనుకుంటున్నారు. ఇట్స్ నెవర్ మ్యాచ్. కానీ ఈ వాక్యం వింటున్న మీరు గ్రహించుకోవాలి, లోకంలో మీకు మాదిరికరమైన తండ్రి కనబడలేదేమో, కానీ వాక్యము చదివితే మాదిరికరమైన దేవుడు ఎలాగా తండ్రిగా ఆయన నిలబడ్డాడో, నిరూపించాడో, చేస్తున్నాడో, ఆయన హృదయం ఏంటో అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు వాక్యం చెప్తాడండి. రోమిలికి రాసిన పత్రిక 12:11 చూస్తే, ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మలో తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించుడి. ఆత్మలో తీవ్రత అని తెలుగులో వచ్చింది, కానీ ఇంగ్లీష్ లో అయితే చాలా చక్కగా ఉంది. నెవర్ లెట్ ద ఫైర్ ఇన్ యువర్ హార్ట్ గో అవుట్, కీప్ ఇట్ అలైవ్, సర్వ్ ద లార్డ్. నీ హృదయంలో ఎల్లప్పుడూ అగ్ని మండుతూనే ఉండనే, ఎప్పటికీ ఆరణవద్దు. దాన్ని బట్టి దేవుని సేవించు. ఈరోజు ఎంతమంది దేవుని సేవిస్తున్నాను అంటున్నారండి? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది దేవుని కొరకు జీవిస్తున్నాను అంటున్నారండి? ఎంతమంది నేను దేవుని మహిమ కొరకు నిలబడుతున్నాను అంటున్నారండి? ఎంతమంది నేను దేవుని సాక్షిగా నిలబడుతున్నాను? అగ్ని ఉందా లోపట? అగ్ని లేకపోతే వేస్ట్. అగ్ని లేకపోతే భయం లేదు. అగ్ని లేకపోతే దైవ భయం లేదు. దైవ భయం ఉండాలంటే అగ్ని ఉండాలి. అగైన్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రెవరెన్స్ టువర్డ్స్ గాడ్, యూ కెనాట్ సర్వ్ గాడ్. బికాస్ సర్వింగ్ గాడ్ ఇస్ నాట్ యువర్ టర్మ్స్, ఇట్ ఈస్ హిస్ టర్మ్స్. ఆయనకి ప్రీతికరంగా, ఆయన వాక్య పద్ధతికి తగినట్టుగా, ఆయన కోరే రీతిగా. దేవుని వాక్యంలో చూస్తే ఎందుకు ఇలాంటి కార్యాలు జరుగుతుంది, ఎందుకు ఇలాగ కార్యం జరుగుతుందంటే ఈరోజు చాలా మందిలో జరుగుతామే. ఏంటంటే దేవుడు అంటే చులకన. ఒక మనిషి ఎప్పుడు తన గౌరవాన్ని పోగొట్టుకుంటాడంటే ఎప్పుడైతే చులకన అవుతాడో పోగొట్టుకుంటాడు. లోకల్లో చెప్తారు కదా, ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడవా చులకన అయిపోతావు, ఎక్కువ కలవద్దు, కలిసేవా చులకన అయిపోతావు. అవునా కదా? ఒక మనిషికి ఎక్కువ మన గురించి చెప్పేవానికి ఏమైపోతాం? చులకన అయిపోతాం. ఫెమిలియారిటీ విల్ మేక్ యూ లూజ్ రెస్పెక్ట్. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుడు ఎవరో తెలుసుకుని గెట్ ఫెమిలియర్ విత్ గాడ్ అండ్ గివ్ రెస్పెక్ట్ టు గాడ్. మానవ స్వభావం, ఒక మనిషి గురించి తెలిసిన వెంటనే ఇంతేనా నీ గురించి అంటున్నాం. దేవుని గురించి ఏ ఒక మనిషి నాకు అంతా తెలుసు అని చెప్పలేడు. వీఆర్ లెర్నింగ్, యెట్ ఎవ్రీ డే ఈజ్ న్యూ. అది దేవుడు వాటిలో చూస్తానండి. ఈ రీతిగా అలవాటు అయిపోతాం బట్టి, చులకన అయిపోతాం బట్టి, దైవ భయాన్ని కోల్పోతే ఏమవుతుందంటే వారి చిత్తము జరుగుతుందంట. ఈరోజు ఎంతమంది జీవితంలో దైవ చిత్తము కాకుండా మీ చిత్తము జరుగుతుంది. అలాంటి పనులు చేసేవారు దేవుని భయము కలిగిన వారేనా? దేవుని అడగకుండా కొనుక్కుంటాం, ఏదన్నా అవనే. దేవుని అడగకుండా బండి ప్రారంభిస్తాం. ఏంటంటే అడగంటారు, టైం అయిపోతుందండి, టెన్షన్ అండి, ఎవరో ఒకరు మాట్లాడుతాను, ఫోన్లో ఉంటారు, డజంట్ మ్యాటర్. దైవ భయం ఉందా? ఎంతమంది మీరు వాహనం ప్రారంభించే ముందు ప్రార్థన చేసి ప్రారంభిస్తారు? ఈ ఆలంలో ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు బి ఇగ్నరెంట్. అపవాది కొంచెం ఉంటాడంట దాడి చేస్తానికి. దేవుని చేతుల్లో సమర్పించుకుని కానీ ఒక్క అడుగు తీయొద్దు. దేవా, నా రాకపోకల కాచి కాపాడుతానన్నావయ్యా, నీ రాకపోకల కాచి కాపాడే దేవుని నేనే, యెహోవాని నేనే. లార్డ్, యూ ప్రొటెక్ట్ మీ లార్డ్, యూ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ లార్డ్. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి చూడండి. దేవుడు ఆయన సన్నిధిస్తా మాత్రం కాదు, జయమిస్తాడు వెళ్ళే చోట. ఈరోజు వీ లూజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. సామాన్యమైన నియమములు విడిచిపెట్టి, వాక్య నియమాలను విడిచిపెట్టి లోక పద్ధతుల్లో స్వార్థానికి వెళ్ళిపోతున్నాం. వివాహ విషయంలో కూడా దేవుని చిత్తం లేదు.
ఇల్లు కొనే విషయంలో దేవుని చిత్తం లేదు. ఇల్లు మారే విషయంలో దేవుని చిత్తం లేదు. ఒక వాహనం కొనే విషయంలో దేవుని చిత్తం లేదు. ఒక వస్త్రం కొనే విషయంలో దేవుని చిత్తం లేదు. దేవుని చిత్తం ఉందా? దేవుని భయం ఉందా లేదా తెలుసుకుంటానికి. దేవుని భయముతో కరెక్ట్గా మనం జీవిస్తే మన బ్రతుకు ఎలాగ ఉంటుంది? ప్రోవర్బ్స్ 19:23 చదువుదామా? యెహోవా యందలి భయభక్తులు కలిగినుట జీవ సాధనము. యెహోవా యందలి భయభక్తులు కలిగినుట జీవ సాధనము. which means you will have satisfied life. మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉందా? లేదంటే you don't have the fear of God. Because in English it's so beautiful. The fear of the Lord leads to life so that one may sleep satisfied, untouched by evil. అపోవాది మొడతనం ఛాన్స్ లేదంట. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అపాయము లేకుండా బ్రతుకును. ఈ కాలంలో దేవా ఎలా బ్రతకాలయ్యా? ఈ చుట్టూన పరిస్థితుల్లో, అపాయ పరిస్థితుల్లో ఎలా బ్రతకాలి ప్రభువా? నా ఎడల భయం కలిగి ఉంటూ, నా ఎడల భయం కలిగి ఉన్నావా, నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు. ఏ అపాయం నీ దగ్గర రాదు. బికాజ్ యూ రెవరెండ్ మీ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. నువ్వు నా ఎడల భయం కలిగి ఉన్నావు కాబట్టి నేను నిన్ను కాపాడుతా. దేవుడు వాక్యం చెప్తుంది సామెతలు 10:27 చదివితే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దీర్ఘాయు, ప్రొలాంగ్డ్ లైఫ్, లాంగ్ లైఫ్, లెంథర్న్డ్ లైఫ్. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఈరోజు మంచి ఆరోగ్యంతో, ప్రొలాంగ్డ్ లైఫ్ అనేటప్పుడు జబ్బులతో అధిక కాలం బ్రతుకుతాం కాదండి, మంచి ఆరోగ్యంతో అధిక కాలం బ్రతుకుతాం. ఈరోజు అధిక కాలం బ్రతకదలుచుకుంటున్నావా అంటే, వద్దయ్యా నాకు, నేను తొందరగా చచ్చిపోతానయ్యా, ఎందుకు బీపీ షుగర్లో ఇది అది అవుతలేదు, నాకు తొందరగా పోతా బాగుంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు అధిక కాలము బ్రతుకుతావంటే కంటి చూపు తక్కువ కాదు, దేహంలో బలము తక్కువ కాదు. నువ్వు ఎలాగైతే ప్రారంభించావో అలాగే ముగిస్తావు. దేవుని వాటిలో చూస్తున్నామా లేదా? దేవుడు ఆ రీతిగా నడిపిస్తాడండి. నెక్స్ట్ దేవుని వాటిలో చూస్తే సామెతలు 14:26, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఏం కలిగిస్తాడంట? దేవుడు అనే భయం ఉంటే ధైర్యం కలుగుతాడంట. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? నా దేవుడిని నేను గౌరవిస్తున్నా. ఎలా ఉంటాడు ఆ మనిషి? ధైర్యంగా ఉంటాడు. ఉదాహరణకి శద్రక్ మేషక్ అబ్దెనగోలు రాజు విగ్రహానికి మొక్కలేదా? ఏం చేస్తాం? అగ్నిగుండంలో వేస్తాం. వారేమన్నారు? దే హ్యాడ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఐ డోంట్ ఫియర్ యూ, ఐ ఫియర్ మై గాడ్. నా దేవుడు అంటే నా భయభక్తులయ్యా, నా దేవుడిని నేను గౌరవిస్తున్నానయ్యా. నువ్వు నన్ను చంపినా పర్వాలేదు, ఆయన మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, ఐ ఫియర్ హిమ్. దేవుడు వదిలేశాడా? దేవుడు విడిచిపెట్టలే. దేవుడు తానే దిగి వచ్చాడు. అదే దేవుని వాక్యం చెప్తుంది. God himself came down to protect him. ఇక్కడ ఆ మాట చూస్తా ఉంటే మరలా చదవండి. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. అంటే ఇట్ ఇస్ ఎ జనరేషనల్ ప్రొటెక్షన్. తరాలకి క్షేమము, తరాలకి ఆశీర్వాదము. ఇంకా కీర్తనలు 34:9, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. ఏంటంట? ఈరోజు ఈ మాటకు వచ్చేసి మరలా చదవాలేమో, అందరం చూడాలి, లైవ్లో ఉన్నవారు కూడా. ఏమైనా కొదువు ఉందా జీవితంలో? ఏమైనా కొదువు ఉందా? అప్పుడు సమస్యలు ఉన్నాయా? ఫీజు కడతానికి డబ్బులు లేవా? జీవితంలో ముందుకెళ్తానికి సహాయం లేదా? తినడానికి తిండి లేదా? ఈ జీవితంలో ఏదైనా కొదువు ఉందంటే ఈ మాట చదవండి. ఎందుకంటే ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువు ఉండదంట. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. దైవ భయము ఎలా తెలుస్తుంది మనకి? దైవ భయం ఉందని. దేవుని ఆరాధించే విషయంలో భయము. ఆదికాండం 22లో చూస్తే అబ్రహాము దేవుని స్నేహితుడంట. నా స్నేహితుడైన అబ్రహాముకి నేను ఈ విషయం ఎలా చెప్పకుండా వెళ్తాను, నేను ఈ విషయం ఎలా చెప్పకుండా చేస్తాను? దేవుడు తను చెప్తున్నాడు, ఈజ్ మై ఫ్రెండ్. అబ్రహాం ఇస్ మై ఫ్రెండ్. హౌ కెన్ అబ్రహాం బి అ ఫ్రెండ్ అండ్ బీ సో ఫియర్ఫుల్ బిఫోర్ గాడ్? లేక కుమారుడు వచ్చినప్పుడు దేవుడు దర్శనంలో చెప్తున్నాడు, కలలో వచ్చి, నువ్వు ప్రేమించిన బిడ్డని నాకు దహన బలిగా, ద వన్ ఆఫ్ ద మౌంటైన్స్ విచ్ ఐ షెల్ టెల్ యూ, నేను చెప్పే కొండ పైకి వెళ్ళాలి. చాలామంది ఈ డీటెయిల్ మిస్ అయిపోతారు. దేవుడు దర్శనంలో చెప్పాడు, పొద్దున్న లేచి బయలుదేరారు. మొరియా కొండలు చాలా ఉంటాయి, కానీ దేవుడు నేను చెప్పే కొండ పైకి వెళ్ళాలి అంటే ఆ మధ్యలో కూడా దేవుని స్వరం వినాలంట. అది 3 రోజుల ప్రయాణం. ఆయన వెళ్ళే ముందు ఏమని చెప్తాడు తెలుసా?
నేను ఇసాక్ వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుని వస్తాం. నేను వెళ్ళి ఇసాకును బలిస్తాం కాదు, చంపి వస్తానని చెప్తలే, ఆరాధించుకుని వస్తాం. అంటే ఆరాధన అనే ప్రతిసారి దెర్ సమ్ సాక్రిఫైస్, దెర్ ఇస్ అ సాక్రిఫైస్. బలిపీఠం ఉండాలి, బలి ఉండాలి, అప్పుడు అది ఆరాధన అని పిలవబడుతుంది. ఈ మాట చాలాసార్లు ఇవ్వాలని చెప్పాం. కానీ ఈ వాక్యాన్ని ఇంకొంచెం ధ్యానిస్తే నెక్స్ట్ డే లేచాడంట, ఆయన అన్ని ప్యాక్ చేసుకున్నాడంట, బెడ్ని తీసుకుని బయలుదేరాడంట. ఇక అక్కడ ఏమైనా ప్రశ్న వచ్చింది ఆ దేవుని దగ్గర, ఎలాగా ప్రభువా, ఏం చేస్తావు ప్రభువా, ఇది ఏంటి ప్రభువా, నువ్వు ఇచ్చి మళ్ళీ నీకు ఇమ్మంటావు ఏంటి ప్రభువా, ఏమన్నా అడిగాడా? నో క్వశ్చన్. దేవుడు అంటే భయం కలిగి ఉన్నాడు, అందుకనే బయలుదేరాడు. ఎలా చెప్తున్నారు చెప్తాను ఉండండి. దేవుడు మాటకు భయం ఉంది కాబట్టి లేచాడు, బిడ్డను తీసుకున్నాడు, అన్ని రెడీ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన రీతిగానే కొండపైకి వెళ్ళాడు. ఆ కొండపైన బలిపీఠం కడుతున్నాడు, అంటే బలిస్తానికి కట్టెలను పెడుతున్నాడు. బిడ్డ కూడా సహాయం చేస్తున్నాడు. వెళ్ళేదారులను అడుగుతున్నాడు, తండ్రి నాన్న అన్నీ ఉన్నాయి, బలి లేదే, అగ్ని ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, బలి లేదే. 3 రోజులు అగ్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఈ రోజుల్లాగా అక్కడ అగ్నికి ఇది లేదు కదా, మ్యాచ్ స్టిక్లు లేవు, లైటర్లు లేవు, అవును కదా. వారు అక్కడ జాగ్రత్తగా తీసుకెళ్తానంటే కనబడుతుంది. బలిపీఠం కట్టాడు, చివరికి ఇస్సాకును కడుతున్నాడు. నా లుక్ ఎట్ దిస్ అల్టిమేట్ ఎగ్జాంపుల్. యవన కాలంలో ఉన్న బిడ్డ, తండ్రి చెప్తున్నాడు నేను నిన్ను బలి ఇవ్వబోతున్నా. చెప్పాడు అన్న మాట అక్కర్లేదు అక్కడ, ఎందుకంటే కడుతున్నాడు అంటే అర్థమైంది, సమర్పించుకున్నాడు. వై? ఆనర్. నువ్వు నా తండ్రివి, నువ్వు నన్ను బ్రతికించినా చంపినా నీ ఇష్టం, నువ్వు నా తండ్రివి, యు ఆర్ మై ఫాదర్. అబ్బా, ఎందుకంటే నన్ను బ్రతికింపజేసేది నువ్వే, చంపేది నువ్వే, నీ చేతిలో నువ్వు చంపుతావు అంటే నేనేం చెప్తాను నాన్న. యవన కాలంలో ఉన్న బిడ్డ, చరిత్రకారులు అంటారు ఇంచుమించు 16 సంవత్సరాలు. ఈజ్ పుట్ దేర్. అక్కడ పెట్టి అబ్రహాం ఏం చేశాడు? కత్తెత్తాడు. కత్తెత్తి చంపబోతున్నాడంట. దేవుని స్వరం, దేవుని దూత మాట్లాడుతుంది అక్కడ. అబ్రహాం ఆగు. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, అబ్రహామా ఆగు కాదు. యు సీ దట్ ఎక్స్ప్రెషన్. అక్కడ చూస్తే ఆ వచనం చదువుతారా? అబ్రహాము. యు సీ దట్ ఎక్స్ప్రెషన్. 2 సార్లు వచ్చిన ఏ సారి మామూలు ఎక్స్ప్రెషన్ కాదు, అవును కదా. 2 సార్లు ఒక మనిషిని అలాంటి ఎక్స్ప్రెషన్. అంటే ఆయన కత్తెత్తి దింపేపోతున్నాడు, ఆగు. దట్ ఎక్స్ప్రెషన్, కత్తెత్తి ఆగు. ఎందుకంటే దేవుడు ఇంటి రావలేదో, జాగ్రత్త చూడు. దట్ ఈస్ ఎక్స్ప్రెషన్. అంటే ఇంకొక క్షణం ఆలస్యమైందా, మూమెంట్, సెకండ్ డెడ్. దేవుడు ఆగాగా. ఆ నెక్స్ట్ మాట ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఆయన చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చేయకము, ఏం చేయొద్దు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక. నువ్వు వెనక్కి తెస్తాను, నువ్వు వెనక్కి వేయలేదా, నీకు ఒకగా ఉన్న కుమారుని, నువ్వు ప్రేమించిన బిడ్డను నాకు ఇస్తానులో నువ్వు ఏ మాత్రం సందేహించలేదా, కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుతున్నది. ఆగండి. కనుక నీవు దేవునికి భయపడు వాడవని. ఏంటంట? భయపడుతున్నాడు అంట. అబ్రహాము ధనవంతుడు, అబ్రహాముకి కావాల్సినంత ఆస్తి ఉంది, అబ్రహాముకి కావాల్సినంత పనులు ఉన్నారు, అబ్రహాంకి కావాలంత అన్నీ ఉన్నాయి. మొన్నటి వరకు సంతానం లేదు, ఇప్పుడు సంతానం కూడా ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు దేవునికి భయపడుతున్నావు. ఈరోజు చాలా మంది అనుకుంటారండి ధనం అంటే దేవునికి భయపడరండి. ఈ పిచ్చోడు చెప్పే మాటలండి. యోబు ధనవంతుడే, దేవునికి భయపడ్డాడా లేదా? దేవుడు ఎప్పుడు ధనము నీకు కలిగి ఉంటానో దేవునికి భయం లేదు. ఒకటి ధనవంతుడికి చేసేది దేవుడు అంట, ఒకటి దరిద్రతలను నడిపించేది కూడా, వదిలేసేది కూడా దేవుడే అంట. అంటే దేవుడు ఒక ధనవంతుడిగా చేస్తాడు. గాడ్ నెవర్ హ్యాస్ ప్రాబ్లమ్ యూ హ్యావింగ్ రిచెస్. గాడ్ హ్యాస్ అ ప్రాబ్లమ్ వెన్ రిచెస్ హ్యావ్ యూ. ధనము నిన్ను పట్టుకుంటేనే దేవునికి బాధ, ధనము నిన్ను ఏళ్తనే దేవునికి బాధ, నువ్వు ఏలాల్సిన వాడు బానిసగా మారుతనే దేవునికి బాధ. కానీ నిజంగా ధనము దేవుని దగ్గర నుంచి పొందుకున్న ప్రతి ఒక్కరికి ఏముంటుంది తెలుసా? కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞత ఉంటుంది కాబట్టి యోబు అంటాడు, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావయ్యా, నాదేముంది? యూ గేవ్, యూ హ్యావ్ టేకెన్ ఇట్ బ్యాక్. కృతజ్ఞత లేని వారికి అంటే నాది తీసుకుంటావే. వాట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ దట్ యూ హ్యావ్? ఈరోజు మీకు నిజంగా దైవ భయం ఉంటే, నాకు కలిగింది ఏది నాది కాదు ప్రభు, అంతా నీదే,
ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిజంగా భయభక్తులతో ఈ మాట చెప్తారంటే, నా జీవితంలో నాకు కలిగిందంతా దేవుడు ఇచ్చిందే చెప్పగలిగిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఫియర్ ఆఫ్ గాడ్. నా మాట వచ్చిందా జాగ్రత్త, నాశనం పొంచి ఉంది అక్కడ. నా శక్తి, నా ప్రభావం, నా తెలివి, నాశనం. అబ్రహాం అంటే దేవునికి భయపడి ఉన్నాడు అన్నది నిరూపిస్తానికి హీ వాజ్ రెడీ టు డూ ఎనీథింగ్. దేవా నేను నీకు భయపడుతున్నా, దాని తర్వాత ఎవరికన్నా సరే. ఇంకో మాట చెప్పరా, నేను నీకు భయపడుతున్నా, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లే, నేను నీకు భయపడుతున్నా కాబట్టి ఎవరి మాట నాకు చల్లదు. ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ సే. టుడే యు ఆర్ సో వరీడ్ అబౌట్ వాట్ పీపుల్ సే. యు కేర్ అబౌట్ పీపుల్స్ ఒపీనియన్, యు కేర్ అబౌట్ పీపుల్ ఇన్సల్ట్స్. నో, ఫియర్ గాడ్, హిస్ ప్రొటెక్షన్, హిస్ బ్లెస్సింగ్, హిస్ డివైన్ లీడింగ్, హిస్ సూపర్ న్యాచురల్ ఫేవర్. ఈరోజు నిజంగా ఆరాధించేటప్పుడు ఎంతమంది నిజంగా ఆత్మతో సత్యముతో, ప్రారంభంలో చదివాం కదా, ఆత్మతో సత్యం, భయభక్తులతో భయభక్తులతో భయభక్తులతో. నెవర్ వర్షిప్ గాడ్ యాజ్ అ రిచువల్. గాడ్ హేట్స్ రిచువల్స్. ఆచార విధంగా దేవుని ఆరాధించకండి. దేవునికి అసహ్యం అండి, అసహ్యం. దేవుడు హృదయాన్ని ఎరుగున్నాడంట, హృదయ తలంపులు ఎరుగున్నాడంట. నీ నోటి మాట, నీ పాట స్వరం ఎంత ఉన్నా కూడా ముఖ్యం లేదు. నీ హృదయం ఆయన వైపు లేకపోతే ఆయనకి మెచ్చడు. ఈరోజు ఏ విషయంలో మీరు చూపించగలుగుతారో మీరు దేవునికి భయం కలిగి ఉన్నారండి. భయం దేవుని ఎడలో ఉంటే చాలు, దేవుడు అన్ని విషయాలు నడిపిస్తాడండి. దయచేసి స్థలం నుంచి ఒకసారి మీరు స్వరమెత్తి దేవుని రాజాది రాజుగా, ఆ సింహాసనాసీనుడిగా, ఆ గొప్ప గొప్ప తేజస్సులో వసించే దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించగలుగుతారా? కొనియాడగలుగుతారా? పొగడగలుగుతారా? గణపరచగలుగుతారా? ఎక్కడ మహిమ గల రాజుని భయభక్తులతో మీరు స్తుతించండి చూద్దాం. భయభక్తులతో మీరు ఆరాధించండి చూద్దాం. Serve him with reverence. Reverence. It does not matter what people see. God knows your heart. He's seeing what your actions intend to be. ఇందుకొరకు నువ్వు అలా ప్రార్థిస్తున్నావు, ఇందుకొరకు అలా దొరుకుతున్నావు, ఎందుకని అలా గంతులేస్తున్నావు, ఎందుకని అలా చప్పట్లు కొడుతున్నావు, ఎందుకని అలాగ చేస్తున్నావు అని దేవుడు ఎరుగున్నాడు, నీ హృదయాన్ని ఎరుగున్నాడు. Let it be out of fear and respect. సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు అండి. అంత గొప్ప దేవుడు నీ స్నేహితుడు అంటే ఎలాగ ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఎలా కనపరచాలి? సర్వం ఇచ్చిన దేవుడు, అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలియజేస్తున్నాడు కదా. హౌ ఇస్ దట్ యు నీడ్ టు వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారికి సమస్తము మేలు జరుగుతుందంట. ప్రతి విధమైన క్షేమం ఉంటుందంట, ప్రతి విధమైన ప్రొవిజన్ ఉంటుందంట, తరానికి దీవెన ఉంటుందంట, దైవ కాపుదల ఉంటుందంట. ఆయన స్నేహితుడిగా ఉంటాడంట. పాపము తప్పులు చేస్తానికి తక్కువ అవకాశం ఉంటుందంట. ఆయన స్వస్థత ఉంటుందంట. ఆయన రిఫ్రెష్మెంట్ ఉంటుందంట. దీర్ఘాయుష్మంతులుగా ఉంటారంట. తృప్తి కలిగిన జీవితం ఉంటుందంట. దేవుని ఎడల గనులుగా భయభక్తులు కలిగిన వారిగా జీవిస్తామండి. తండ్రి ఎదురు చూస్తానంట ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఎక్కడ ఆత్మతో సత్యముతో మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించగలుగుతారా? దేవుని స్తుతించగలుగుతారా? బిగ్గరగా మీ స్వరమెత్తి దేవుని స్తుతించండి. వందనం నీకు, వందనం దేవా. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు వందనములు. మా పట్ల నీ కృపను అధికంగా చూపిస్తున్న దేవా నీకు వందనం. మా పరమ తండ్రి నీకు వందనములయ్యా. నీ బిడ్డలమయ్యా, నీ సొత్తమయ్యా, నీ సొత్తైన ప్రజలమయ్యా. మమ్మల్ని నడిపించి, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని సేదరించు, మమ్మల్ని నిలబెట్టయ్యా. అయ్యా నీ బిడ్డలమయ్యా. తిరిగి తన ఆత్మ మాకు అవ్వలేదయ్యా. తిరిగి వారికి మేము జీవించాల్సిన అవసరం లేదయ్యా. దాశ ఆత్మ మాకు అవ్వలేదు ప్రభా. అయ్యా దత్తపుత్రాత్మను మాకు ఇచ్చావయ్యా. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నీ ప్రియకుమారుడు యేసు రక్తము ద్వారంగా నీ బిడ్డలుగా మార్చబడ్డాము తండ్రి. మేము తండ్రి నిన్ను గౌరవిస్తున్నాం, తండ్రి నిన్ను గణపరుస్తున్నాం, తండ్రి నిన్ను సన్మానిస్తున్నాం. మా జీవితంలో సమస్తం ఎరిగిన తండ్రి వయ్యా, నువ్వు సమస్తం చూసుకున్న దేవుడు వయ్యా, మమ్మల్ని నడిపించే తండ్రి వయ్యా. నీకు వందరంలో, నీకు వందరంలో, నీకు వందరం. We cannot ask anything more than what you are doing, Lord. You are doing the best for us, best for us. అనేక విషయాలు ఎంతో మంది పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే గౌరవం లేక అయ్యా, భయం లేక ప్రభువా. నీవు నిర్ణయించావు కానీ వారి జీవిత విధానం సరిలేదు కాబట్టి వారు పొందుకోలేకపోతున్నారు. కానీ ప్రభువా ఈరోజు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారిలో నీ దైవ భయం కలగాలని వేడుకుంటున్నానయ్యా. తండ్రిగా, యజమానిగా, మా భర్తగా, మా స్నేహితుడిగా, మా ప్రాణప్రియుడిగా, గౌరవనీయుడిగా నిన్ను గణపరిచే జీవితం మాకు దయచే ప్రభువా.
Lord, we are sorry for the things, times and the situations that we have taken you for granted. నేను బాధపరిచిన కార్యాలు బట్టి మమ్మల్ని క్షమాపణ వేడుకుంటామే. మమ్మల్ని క్షమించు ప్రభా, మేము క్షమాపణ వేడుకుంటాం. నిన్ను చులకన చేసిన మాటలు, స్వభావం, పరిస్థితులు, క్రియలను బట్టి క్షమించు ప్రభా. గ్రహించుకుంటున్నామయ్యా, గ్రహించుకుంటున్నాం ప్రభా. నిన్ను గౌరవంతో సేవించమంటున్నావయ్యా, భయముతో సేవించమంటున్నావయ్యా. ఈ అంచె దినాల్లో దైవ భయం తక్కువైపోతుందయ్యా. దైవ భయం కనబడతలేదు ప్రభా. కానీ ప్రభా మాలో ఉంటుందయ్యా, నాలో ఉంటుందయ్యా. మేము కలిగి ఉన్నాం ప్రభా. లుక్ అట్ us Lord. నీ బిడ్డలు ఎవరెవరైతే భయముతో నిన్ను సేవిస్తున్నారో, ద రైట్ ఫియర్, ఆనరబుల్ ఫియర్, ఎవరెవరైతే అలాంటి భయముతో నిన్ను సేవించి నిన్ను కలిగి బ్రతుకుతున్నారో వారి జీవితంలో బలపరచేయ, కాపుదల దయచేయ, క్షేమం దయచేయ, స్వస్థత దయచేయ, ఆదరణ దయచేయ, ప్రోత్సాహం దయచేయ, నడిపింపు దయచేయ. అన్ని విషయంలో తండ్రి నీ చిత్తములు జరగాలని వేడుకుంటున్నానయ్యా. దేవా, ఎవరి జీవితంలో తిరిగి తనముతో, భీతితో, కలవరముతో, అంధకారంలో ఉండడానికి వీల్లేదు ప్రభా. నీ బిడ్డలమయ్యా, నిన్ను మా తండ్రిగా గుర్తెరుగుతున్నాము అయ్యా. నిన్ను మా తండ్రిగా గుర్తెరుగుతున్నాము. నీ సహాయకుడు, ఆదరణకర్త మాలో ఉన్నాడు నమ్ముతున్నాము అయ్యా. ఇంకను ఎవరైనా లేని వారు ఉంటే వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఒంటరి జీవితం ఎవరు ఇక్కడ బ్రతకనవద్దు ప్రభా. దేవా, నీ బిడ్డల జీవితంలో విత్తన వాక్యాన్ని ముద్రింపచేయి, ఫలింపచేయి దేవా. ఎక్కడున్న వారైనా, ఏ రీతికి ఈ వాక్యం వింటున్న వారైనా దైవ భయము, దైవ భయము, దైవ భయముతో అభివృద్ధి చెందాలయ్యా. దైవ భయం ఉంటే సమాధానం ఉంటుందయ్యా. దైవ భయం ఉంటే క్షేమం ఉంటుందయ్యా. దైవ భయం ఉంటే వర్ధలింపు ఉంటుంది ప్రభా. అయ్యా, అటువంటి జీవితంలో మా అందరికి అనుగ్రహించమని పెడుకుంటూ అయ్యా, దేశపు, ప్రపంచపు పరిస్థితులు ఎలాగున్నా కూడా నీ భయముతో, భక్తితో జీవిస్తే అన్నీ నువ్వు చూసుకున్న దేవుడు అయ్యా. నువ్వు చూసుకున్న దేవుడు అయ్యా. మా పని నీ ఎడల భయం కలిగి ఉంటామయ్యా. లార్డ్, we fear you, we honor you, we glorify you. ఈ సమయాన్ని ఆశీర్వదించి ఈ వాక్యాన్ని దీవించి ప్రతి హృదయంలో వర్ధిలింపజేయమని వేడుకుంటున్నా. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.